కంటికి మంచిగా కనిపించిందంటే చాలు ఎమ్మటే కడుపులకు పోవాల్సిందే. గల్లి దుఃఖం కాంచెల్లి 5 సుక్కల హోటల్ దాకా ఏది వండి పెట్టినా మాకు మాకు అని ఎగబడే జమానా. కడక్ కడక్ కనిపించాలి, టేస్ట్ మంచిగా ఉండాలి. కానీ అందులో ఏం కలుపుతున్నారు, దేంతో తయారు చేస్తున్నారో అస్సలే పట్టించుకోరు. అది మన పనే కాదనుకుంటారు. కానీ ఖరాబ్ అయ్యేది మన పానాలే సుమా. తీర్ రంగులల్లా కడక్ కడక్ కొడుతున్నాయిలే, కానీ కడుపులకు పోయిందంటే పేగులకు తూట్లు పెడతది. పిలవకుండానే క్యాన్సర్ ఉరుకొస్తది. యాసిడ్ తో చేసిన సాస్ మరి పట్నం శివారు శంషాబాద్ దగ్గర తయారు చేస్తున్నారు. ఏం రంగులు కలిపి పాడైతున్నారు. బకెట్ల గిలకొట్టుడు, బాటిళ్ల నింపుడు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలకు సప్లై చేసుడు. టేస్ట్ మంచిగుందని మనం కుమ్ముడు. ఆ టెనుకుంటది అసలు కథ. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని యాసిడ్ కలుపుతున్నారట పనిమంతులు. ఎవరు కనిపెట్టిండ్రో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కంపెనీ ఓనర్ అరెస్ట్ చేసి 3.5 లక్షల మాల్ పట్టేసిండ్రు. ఎన్నేళ్ల సంది దందా చేస్తున్నారో. కల్తీ సాస్ కడుపులకు పోయి ఎందరి పానాలు ఖరాబ్ అయినాయో. ఏ పబ్లిక్ ఎట్లా పోతే మాకేంది, అల్కగా పైకం కమాయించినమా లేదా అన్నదే చూస్తున్నారు. వీళ్లకు ఏం శిక్ష చేస్తారో గాని ఓ నెల రోజులు తిండి పెట్టకుండా మొత్తం గీ సాసులే తినిపిరి సార్లు దెబ్బకు సక్కగా అవుతారు. ఇగివి కార్బైడ్ వేసి ముక్క పెట్టిన పండ్లు లెక్కకైతే ఎలిటలీస్ గ్యాస్ వాడతారు. 3 రోజులు టైం పడుతుంది. కానీ ఒక్క రోజులనే మక్కాలని కార్బైడ్ పొట్లాలు వేస్తున్నారట. ఈ సొంటి పండ్లు తింటే అల్సర్లు, క్యాన్సర్లు రావచ్చునట. పట్నంలో ఓ గోడౌన్ లా 4.5 లక్షల ఇల్వ చేసే పండ్లు పట్టేసిండ్రు పోలీసులు. వ్యాపారులు ఎవ్వరు సుతా కార్బైడ్ వాడొద్దని వార్నింగ్ ఇచ్చిండ్రు. అంగట్ల గిట్లున్నది. ఏం తింటున్నాం, పోరలకు ఏం పెడుతున్నాం అనేది జర మంచిగా చూసుకోర్రి మరి.